సో ఏ అక్షరం వాళ్ళు జాగ్రత్త అని చెప్పారు. అవును. అవునా కాదా? అట్లాగే 8, 17 ఈ అది కూడా నంబర్ల చెప్పా. వాళ్ళకి కూడా బాలేదని చెప్పారు. ఎస్, ఈసారి తీవ్ర మానసిక వేదన ఉంటుందని చెప్పారు. ఖచ్చితంగా ఇది 100%. అట్లనే నిజంగానే జరిగింది. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతని వల్ల మదర్ చనిపోయింది. అతను అసలు చాలా ఇబ్బందుల్లో అంటే ఒక రకమైన మానసిక వేదన. 8 8, 8, 8. బో సో ఏంటి అసలు అంటే దీనికైనా మరి పరిష్కారం ఏమైనా ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది 2026 సంవత్సరంలో 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు టోటల్ చూస్తే 8 ఇదొకటి. అదే విధంగా వీరి మొబైల్ నెంబర్ కానీ 8 పూర్తిగా కౌంట్ చేస్తే 9+4+3+8+4+3+0+3 ఇట్లా అన్ని ప్లస్లు చేస్తే నెంబర్ 8 వచ్చిన, ఒకవేళ వీరు 8వ తారీఖు జన్మించిన, ఒకవేళ వీరి ఏటీఎం పిన్ నెంబర్ 8 ఉన్నా, ఒకవేళ వీరి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ 8 ఉన్నా పెద్ద మొత్తంలో లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్త అంటే తప్పకుండా మీ వ్యక్తిగత చార్ట్ ను చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని నడిచే దశ అంతర్దశలను బేస్ చేసుకొని ఏదైనా రెమెడీ చేసుకొని ముందుకు పోవాల్సింది. అంతే. సో మీరు చేస్తారా రెమెడీస్? అది వ్యక్తిగతంగా చూద్దాం. ఎందుకంటే నేను యాక్చువల్లీ సంఖ్యాశాస్త్రము ఇటు ఆస్ట్రాలజీ ఈ రెండు కూడా మనము కలిపి చెప్పడం కూడా జరిగింది. సో నెంబర్ 1లో జన్మించినటువంటి వారికి ఏంటిది, నెంబర్ 9లో జన్మించినటువంటి వారికి లక్కీ ఏమిటి, ఇట్లా అన్ని ఎవ్రీథింగ్ కూడా మనము ఖచ్చితంగా కూడా చేస్తున్నాం కనుక సో అది వారి వారి పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ ఇప్పుడు నెంబర్ 1 1వ తారీఖు మనకు 10వ తారీఖు 28వ తారీఖు జన్మించినటువంటి వారు ఈ 2026లో వివాహం చేసుకోవద్దు. ఒకవేళ చేసుకునే పరిస్థితి ఉంటే మాత్రము 1కి 10 సార్లు చెప్తున్నా, 1కి 10 సార్లు మీరు సెకండ్ ఒపీనియన్ అయినా తీసుకోండి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ విధంగా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారో ఆ విధంగా నా దగ్గరికి అయినా రండి, సెకండ్ ఒపీనియన్కి అయినా పర్వాలేదు. కానీ లేదా మీకు నచ్చినటువంటి వారితో చూపించుకోండి, జాగ్రత్తగా ఉండండి. పరిహారం సూచిస్తారా? లగ్నము ఒకవేళ వారి దశ అంతర్దశలు ఎట్లున్నాయో చూడాలి మనం. దాన్ని బట్టి పరిహారం ఏమున్నది, లక్ష్యం ఉన్నది. ఇప్పుడు మనకు ఉదాహరణ బ్లాక్ రిలేటెడ్ క్లాత్ తీసుకొని అందులో చక్కగా ఒక లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకోవాలి. అందులో చక్కగా కూడా ఒక 9 స్పూన్ల రాళ్ళ ఉప్పును వేసి ఒక 4 మేకులను పెట్టాలి. పెట్టి దీన్ని మూటగా కట్టి ఎక్కడ వెలుతురు రాని చోట దీన్ని పెట్టాలి. పారే నీటిలో పారేయాలి 11వ రోజు నాడు. ఇది విశేషంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఖచ్చితంగా మగవారు కానీ ఆడవారు కానీ, ఆడవారైతే కళ్ళకు కాటుక పెట్టుకోవాలి, మగవారైతే కాటుకను బొట్టుగా లైట్గా ధరించాలి. దానిపై కాస్త రెడ్ కలరు కుంకుమ ధరించుకున్నా కూడా విశేషమైనటువంటి ఆకస్మిక ధనప్రాప్తి కానీ, నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, జాతకంలో రాహువు యొక్క ఎనర్జీ అనేటువంటిది వీరికి వస్తుంది. రాహు నీచంగా ఉన్న ఎనర్జీ వీరికి వస్తుంది. అంటే ఇదొక పరిహారం. ఇలాంటి లక్ష్యం ఉంటుంది. కానీ మీ బ్లడ్ గ్రూప్ మీదే, నా బ్లడ్ గ్రూప్ నాదే. అవునా కదా? ఇక సంక్రాంతి అంటే అసలైన పండుగ సినిమా పండుగే ఉంటది. సో సినిమాలు ఈసారి 5 సినిమాలు వస్తున్నాయి. హడావుడి మామూలుగా లేదు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ది, అట్లాగే మెగాస్టార్ చిరంజీవి గారిది, రవితేజ, ఇంకొక 2 చిన్న సినిమాలు పోటీ పడుతున్నాయి, ఒక 5. మరి పోటీలో ఏ సినిమా పరిస్థితి ఎట్లా ఉంటుంది? సో ముందుగా మన మెగాస్టార్ది చెప్పుకుందాం. దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా, ఎందుకంటే సినిమా మన శివశంకర వరప్రసాద్. అవును, తప్పకుండా చిరంజీవి గారి యొక్క సినిమా 100కు 200% సూపర్ హిట్ గా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఖచ్చితంగా ఇది మళ్ళీ సినిమా హిట్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం అవసరమైతే. సూపర్. ఇక రాజా సాబ్ ఎప్పటి నుంచో అభిమానులు వెయిటింగ్. రాజా సాబ్కు కొంచెము ఒక అంటే బానే ఉంటుంది, ఉండదని కాదు. ఎందుకంటే ఇక ప్రభాస్ ఫ్యాన్స్ తో మళ్ళా పంచాయతీ మన కనుక పర్వాలేదు. సినిమా బానే రెండో స్థానంలో నిలుస్తుంది అంటారు. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వస్తాయి, అంత ఎవ్రీథింగ్ ఫైన్. కానీ సినిమాలో కొంచెం లైట్ గా మనకు ఇబ్బంది కలిగించేటువంటిది కానీ
అంటే కొంచెం బలం తక్కువ ఉంది అంతే. లైక్ ఓకే, అంటే ఫ్యాన్స్ సినిమా అంటారా? సినిమా ఫ్యాన్స్ కోసమే సినిమా అంటారా లేదంటే ఫ్యాన్స్ కోసం సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్ 100% ఇష్టపడే ఇష్టపడేటువంటి పరిస్థితిగా ఉంటుంది. కొన్ని మాత్రము కొంచెం బలం తక్కువగా ఉంది, గురుబలం తక్కువగా ఉంది ఇంతే. ఓకే, చిరంజీవి సినిమాకు గురుబలం ఎక్కువ ఉంది, ప్రభాస్ గారి సినిమాకు గురుబలం తక్కువ ఉంది అంటే నేనేం చిరంజీవి ఫ్యానో లేకపోతే లైక్ అదో అని కాదు. జనరల్ గా మీరు ఎవరి ఫ్యాన్ మాకు తెలుసు. వారికి ఇప్పుడు సినిమాలు లేవు కాబట్టి హ్యాపీ కనుక ఖచ్చితంగా, ఎందుకంటే చిరంజీవి గారికి పంచమాత గురువు అద్భుతంగా ఉండడం జరిగింది కనుక గురుబలం అద్భుతంగా ఉన్నది. ఓకే, ఖచ్చితంగా బాగుంటుంది. సూపర్. కొంచెం రాజా సాబ్కు గురుబలం కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఓకే, మరి మాస్ మహారాజ్ రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి అని 65% పర్వాలేదు. అవునా? 65%. ఓకే, అంతే, రైట్. అనగనగా ఒక రోజు అని ఒక సినిమా వస్తుంది. వీళ్ళు వాస్తవానికి హడావిడిగా ఇంతమంది ఒకసారి రాకుండా కొంచెం గ్యాప్ తీసుకుంటే నవీన్ పొలిశెట్టిది, అది మంచి కామెడియన్, కొంచెం గ్యాప్ తీసుకుంటే అయిపో. అవునా? వాస్తవానికి ఎందుకంటే శర్వానంద్ కూడా నారి నారి నడమ మురారి అని శర్వానంద్ కూడా వస్తున్నాడు. నవీన్ పోలిశెట్టి గారిది ఏమిటి అంటే కొంచెం గ్యాప్ తీసుకుంటే అయిపో వీళ్ళిద్దరు కూడా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద సునామీలు ఇవి రెండు కూడా. ఈ సునామీలలో వాస్తవానికి అది ఇక కష్టమే. ఓకే, కనుక మొత్తానికి చిరంజీవి గారు అయితే ఖచ్చితంగా నిలుస్తారు. సో విన్నర్ ఈజ్ చిరంజీవి ఖచ్చితంగా. రైట్. రాజయోగం ఎవరికి ఆయనది అంటారా? రాజయోగం కూడా చిరంజీవి గారిదా? చిరంజీవి గారికి గురుబలం ఉంది, పంచమ గురువు ఎక్సలెంట్ గా ఉంది, ఖచ్చితంగా కొడుతున్నాడు, అందులో నో డౌట్. రైట్. ఇప్పుడు 8వ నెంబర్ ప్రమాదంలో ఉందన్నారు, 1వ నెంబర్ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకపోవడమే బెటర్ అన్నారు. అట్లా ఇంకేమున్నాయా మిగతాయి కూడా ఏమన్నా ఇబ్బందికర? నెంబరు 1, నెంబరు 10, 28 వారు వివాహము చేసుకునే క్రమములో 8వ తారీఖుకు సంబంధించినటువంటి వారిని గాని, 17వ తారీఖు జన్మించినటువంటి వారిని కానీ, 26వ తారీఖు జన్మించినటువంటి వారిని కానీ చేసుకోకుండా ఉంటే చాలు. 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించినటువంటి వారు మాత్రం వివాహం చేసుకోకండి. 8వ తారీఖు వాళ్ళు అయితే ఆగండి. ఈ లింక్ ఉందా? సో అయితే 8వ తారీఖు వాళ్ళకి పెళ్లి కూడా చేసుకోవద్దు. 8వ తారీఖు వాళ్ళు నెంబర్ 8 వచ్చేటువంటి, ఇందాక నేను ఏం చెప్పానంటే 1వ తారీఖు, 17వ తారీఖు, 28వ తారీఖు అంటే టోటల్ నెంబర్ 1 వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు 8వ తారీఖు వచ్చేటువంటి వారిని పెళ్లి చేసుకోకండి, చేసుకోవద్దు. ఈ 2026లో కాదు, ఎప్పుడైనా ఒకవేళ 8వ డేట్ వచ్చేటువంటి వారు నెంబర్ 1 వాళ్ళని చేసుకోకండి టోటల్. సో మీ బ్యాంకు డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. నెంబర్ 8 కానీ లైక్ నెంబర్ 17 కానీ టోటల్ ఉన్నా కూడా కష్టమే, చూసుకోండి.